హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు అటుకులతోటి 2 రకాల స్వీట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాండి. బెల్లంతో, చక్కెరతోటి. ఇప్పుడు ఆ స్వీట్లు ఎలా చేయాలో చూద్దాం. చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసం ఒక పాత్రలో లీటర్ వరకు పాలు తీసుకోవాలండి. నేను పాలు నీళ్ళు 2 కలిపినవి తీసుకున్నాను. పావు లీటర్ పాలు, పావు లీటర్ నీళ్ళు కలిపి తీసుకున్నానండి. మీరు అచ్చంగా కావాలంటే పాలు కూడా తీసుకోవచ్చు. ఈ పాలు మరిగేలోగా ఒక స్ట్రైనర్లో 1 కప్పు అటుకులు తీసుకుంటున్నా అండి. ఇందులో నలకలు అవి ఏమన్నా ఉంటే తీసేసి శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న వాటిని నీళ్ళతోటి 1కి 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇందులో డస్ట్ మురికి ఎక్కువ ఉంటాయి. వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఆ వాటర్ తేమకు అటుకులు బాగా నానతాయండి. పొడి పొడిగా కూడా వస్తాయి. ఇలా స్టైనర్లో పెట్టుకోవడం వల్ల పాలు కూడా మరుగుతున్నాయండి. ఇలా మరిగిన పాలను ఇంకొక 2 నిమిషాలు మరిగించుకోవాలండి. గరిటెతోటి ఈ విధంగా కలుపుతుంటే పాలు పొంగిపోకుండా బాగా మరుగుతాయండి. ఇలా 2 నిమిషాలు మరిగించుకున్న పాలల్లో తడిపిన అటుకులు వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ అటుకులు కూడా 2 రకాలు ఉంటాయండి. లావు అటుకులు, సన్న అటుకులు. ఈ స్వీట్ చేయటానికి లావు అటుకులు అయితే బాగుంటాయండి. మనం అటుకులు పోహా చేసుకుంటాం కదండి, ఆ అటుకులు అయితే ఈ స్వీట్ చాలా బాగా అనిపిస్తాయి. అటుకులు వేసినాక ఒకసారి కలుపుకుంటూ మరిగించుకోవాలి. అటుకులు తొందరగానే ఉడుకుతాయండి. ఎక్కువ టైం అయితే పట్టదు. అటుకులు ఉడికినాయా లేదని చూడటానికి ఇలా చేత్తోటి నలిపితే 2గా విరిగిపోతే అటుకులు ఉడికినట్టండి. ఇలా ఉడికినాక ఇందులో 1 కప్పు అటుకులకి నేను 3/4 కప్పు పంచదార తీసుకుంటున్నాండి. ఈ స్వీట్ సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకొక 2-3 స్పూన్లు అదనంగా వేసుకోవచ్చండి. పంచదార కరగబెట్టుకోవాలి. ఇలా మరిగించుకొని కరగబెట్టుకోవాలండి. రెగ్యులర్గా చేసే సేమియా పాయసం కంటే కూడా ఇది ఫాస్ట్గా అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. అటుకులు ఇష్టపడిన వాళ్ళు ఇలా పాయసంగా చేసి పెడితే కూడా ఇష్టంగా తింటారండి. ఇందులో 1 స్పూన్ ఎలాచి పౌడర్, 1 పించ్ పచ్చకర్పూరం వేస్తున్నా అండి. పచ్చకర్పూరం వేయడం వల్ల, ఏలకల పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది ఇంకొంచెం థిక్ అవ్వాలండి. సిమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోగా మరొక కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో ఒక 10 దాకా జీడిపప్పు వేసుకుంటున్నాండి. జీడిపప్పు కాస్త ఫ్రై అయినాక ఒక 5-6 దాకా కిస్మిస్ వేసుకుంటున్నాండి. జీడిపప్పుతోటే కిస్మిస్ వేసుకున్నాం అనుకో అవి తొందరగా ఫ్రై అయ్యి మాడిపోతాయండి. కొంచెం జీడిపప్పు ఫ్రై అయినాక కిస్మిస్ వేసుకున్నాం అనుకో ఏవి మాడిపోకుండా చాలా బాగుంటాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇందులో బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అటుకులు కూడా చూడండి ఈ థిక్నెస్లో ఉడికితే సరిపోతుందండి. ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి. ఇవి చల్లారినాక ఇంకొంచెం థిక్నెస్ ఉంటుందండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన అటుకుల పాయసం రెడీ అండి. ఈ స్వీట్ ఏ ఫెస్టివల్కైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు మటుకు ఈ స్వీట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ చూద్దామండి. అటుకులతోటి బెల్లం కలిపి చేస్తున్నా అండి. ఇప్పుడు ఆ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అటుకులతోటి ఇలా స్వీట్ చేసుకోండి. 10 అంటే 10 నిమిషాలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఇలా 1.5 కప్పు అటుకులు తీసుకొని ఇలా బాగా శుభ్రం కట్టుకుని స్టైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఒక కడాయిలో 1.5 కప్పు అటుకులకి 3/4 కప్పు బెల్లం తీసుకొని ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలండి. ఇది కరెక్ట్ కొలతలు. ఇలా బెల్లం కరిగినాక వడకట్టేసుకోవాలి. బెల్లం కరిగితే చాలండి, ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇలా వడకట్టడం వల్ల నలకలు అవన్నీ పోతాయి. ఒక కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి వేసుకుంటే ఈ స్వీట్కి చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా తడిపి ఉంచుకున్న అటుకులను వేసుకొని అటుకుల్లో తేమంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా వడకట్టుకున్న బెల్లం నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఆ వాటర్ అంతా ఇనికిపోయి అటుకులు పొడి పొడిగా అంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అటుకులు ఇలా పొడి పొడిగా అయిపోతే సరిపోతుందండి. ఇలా అటుకులు ఈ విధంగా పొడి పొడిగా అయినాక అందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీ అయిన అటుకుల స్వీట్ రెడీ అండి. ఇది 10 అంటే 15 నిమిషాల్లో చేసుకోవచ్చండి. అటుకులతోటి ఈ విధంగా బెల్లంతో, చక్కెరతోటి 2 రకాల స్వీట్స్ చేసిన అండి. మీరు ఈ విధంగా స్వీట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.